మా డబ్బులు చెల్లించకపోతే మాకు చావే శరణ్యమంటూ సహారా బాధితులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన బాధితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సహారా ఇండియాలో అధిక మొత్తం డిపాజిట్ చేసి మోసపోయామని బాధిత మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును కాలపరిమితి దాటిపోయినా తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి సహారా యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు బాధితులు వినతిపత్రం అందజేశారు. మేము మా పల్లెటూరు తీసుకున్నామండి. అదే ప్రకారంగా పిల్లల్ని కొడుకులు మేము కూడా పాల డబ్బులు రాసుకుంటా పోతారంటే నాకు ఇప్పుడు కొడుకులు పెట్టిందండి. ఆల్రెడీ కూడా పెట్టిందండి. తీరం పిల్లలకి తీరు మాకేదో పెట్టేదా నింపేసుకుని అంటున్నారండి. ఈ బాధ్యత నేను ఊహించలేకపోతున్నానండి. అందుకని మా బాధలు తెలుసుకుని మా డబ్బులు మాకు వచ్చేలా చేయండి. అంతేనండి మేము కోర్టు మీద వెళ్ళాలి. మేము అంబోజీపేట అమలాపురం అంటే మా అంబోజీపేట ఏజెంట్ అండి. ఆయన ద్వారాగా చేసుకున్నామండి. కడుగు సత్యనారాయణ గారండి ఆయన పేరండి. అదండి బాబు ఇప్పుడు ఏమన్నారో పెళ్ళికి రాకుండా నాకేంటి ఇదమ్మ నువ్వే చూడు నీకే ఇచ్చామంటున్నారండి. ఇప్పుడు వాళ్ళకి నేను తీర్చాలా, నేను సావాలా, బతకాలా అర్థం మాటలు లేదండి. మరి ఇలా మోసం చెప్పండి నేను ఏమైపోవాలి చెప్పండి. కొన్ని ఇది కాదు అది కాదు అమ్మేసుకుని పిల్లలు పెళ్లి చేద్దామండి. మాకు ఏమి ఉన్నందుకు పంప కూడా లేకుండా మేము ఉన్నామండి. మేము ఎక్కడికి చేస్తానంటే పిల్లలు పెళ్ళిళ్ళండి. అమ్మ నీ మాట విన్నాం కదా నీ మాట విన్నాం కదా నన్ను సాధించి చెప్పేస్తున్నారండి పిల్లలండి. మేము గతంలో సహారా మా అమ్మాయిపేట మండలం మీద సుమారు 1000 మంది వరకు కూడా డిపాజిట్లు చేస్తున్నారు. సుమారు 90 నుంచి 100 కోట్ల అమౌంట్ ఉంటుందని మొత్తం అప్రోచ్గా తెలిసింది. ఈ 100 కోట్ల అమౌంట్ కూడా ఇంతవరకు ఏ కస్టమర్కి రిలీజ్ చేయడం జరగలేదు. ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి ఇస్తామని చెప్తున్నారు. నాది 2017 నుంచి కూడా ఇవ్వగా మా డిపాజిట్ అమౌంట్లు ఇవ్వలేదు. 2023లో ఆన్లైన్ చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తామంటే 2023లో ఆన్లైన్ కూడా చేయించాము. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. మా బాధని మొత్తం కలెక్టర్ గారికి మా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాము. కావున కలెక్టర్ గారికి అలా చేసుకుని మా బాధని ప్రధానమంత్రి వారికి తీసుకెళ్ళి మా అమౌంట్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మా అంబాజీపేట మండలం మొత్తం అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సుమారు ఇంచుమించుగా ఒక 1500-2000 డిపాజిట్లు ఉంటాయి. కొంచెంగా 90 కోట్ల వరకు అమౌంట్ ఉంటుందని ఏజెంట్ల ద్వారా తెలిసింది నాకు. కావున మీరు అందరూ కల చేసుకుని ఈ అమౌంట్ని ప్రతి కస్టమర్కి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అందులో నాది కూడా అమౌంట్ ఉంది కాబట్టి నా అమౌంట్ కూడా నాకు రావాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. మేము గతంలో సహారా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ చెక్ పోస్ట్